నమస్తే V3 న్యూస్ స్వాగతం. రాష్ట్రీయ సేవిక సమితి భాగ్యనగర్ మహానగరం ధన్యో గృహస్థాశ్రమ కుటుంబాల సమ్మేళనం రేపు 29 తారీఖు నాడు గట్కేశ్వర్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నోజిగూడ గ్రామంలో రాష్ట్రీయ విద్యా కేంద్రంలో అట్టాసంగా జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ మాగంటి అరుణ గారు తెలంగాణ ప్రాంత సంచాలిక విభాగం నుంచి మాట్లాడుతారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. రేపు ముఖ్యంగా పెడుతున్నటువంటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ముఖ్య ఉద్దేశం రాష్ట్ర సేవికా సమితి గత 82 సంవత్సరాలుగా హిందూ రాష్ట్ర పునర్నిర్మాణం అనే ప్రాతిపదిక మీద పనిచేస్తుంది. అంటే హిందూ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఒకప్పుడు మన దేశం ఎలా ఉండేది, మన సంస్కృతి సంప్రదాయాలు మన పూర్వీకులు మనకు ఎలా అందించారు, మనం మన భావితరాలకు ఎలా అందించాలి. కాబట్టి మనం జస్ట్ లైక్ కొరియర్స్ లాగా మనము మన సంస్కృతి మన సంప్రదాయాలను మన పిల్లలకు ఈ సమాజానికి అందించాలనే దృష్టితోటి రాష్ట్ర సేవికా సమితి గత 82 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈరోజు అంతరించిపోతున్నటువంటి కుటుంబ వ్యవస్థ, సమిష్టి కుటుంబం లేకుండా ఈరోజు సమాజంలో ఎన్ని రకాలైనటువంటి వికృతులు కనిపిస్తున్నవి, ఎన్ని రకాలైనటువంటి మనం ఈరోజు చూసిన ఉదయం లేవగానే పేపర్ చూసినా టీవీ న్యూస్ చూసినా ఎన్నో అరాజకమైనటువంటి విషయాలు మనం వింటున్నాము, బాధించేటువంటి విషయాలు. కాబట్టి దాని నుండి మనము బయటపడాలి, మన పిల్లలను సంస్కరించుకోవాలి అని అంటే ఒకటే మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఒకప్పుడు నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు ఏదైనా మానసికమైన వ్యాధి ఉంటే ఒక డాక్టర్ దగ్గరికి చాలా అరుదుగా వెళ్ళేవాళ్ళు కౌన్సిలింగ్ కొరకు. కానీ ఈరోజు ఈ పుట్లు అసలు పేషెంట్స్ ఎంతమంది అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి చాలామంది వెళ్తున్నారు. అసలు ఇసుక పుస్తరాలు ఎంతమంది, ఎందుకు అటువంటి దుర్భరమైన పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అంటే కేవలం కుటుంబ విచ్ఛిన్నం, మన కుటుంబాల పరిస్థితి ఎలా మారింది అనేది. సమిష్టి కుటుంబాలు లేకుండా ఒకప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు వీళ్ళంతా కౌన్సిలర్స్ లాగా పనిచేసేవాళ్ళు. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళే దాన్ని పరిష్కరించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ వ్యవస్థ లేదు. నేను నా పిల్లలు అంతవరకే జీవితం. కాబట్టి అంతరించిపోతున్నటువంటి కుటుంబాల యొక్క విశిష్టతను తెలపడం కొరకు తిరిగి మళ్ళీ కుటుంబాలను మనం నిలుపుకోవాలి. కుటుంబం నిల్చుంటేనే సమాజం నిల్చుంటుంది, సమాజం నిలిస్తే దేశం నిలుస్తుంది, మన శక్తి పెంపు పొందుతుంది. కాబట్టి కుటుంబాల కలయిక ఒక 600-700 మంది కుటుంబాలను ఒక చోట కలపాలి. వాళ్ళకు కొంత కుటుంబం గురించి అవగాహన కల్పించడం, మనం ఇంత అందరినీ మనం దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి లోపల మనం చూపించకపోయినా కొంతమందినైనా మనం మన విషయాలను వాళ్ళ బుర్రలోకి పోనిస్తే వాళ్ళ ద్వారా కుటుంబం లోపల సంస్కరింపబడుతుందని ఆశిస్తున్నాం మేము. రేపు తెలంగాణ నుంచి అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంది జనాలు? అంటే మామూలుగా మేము అనుకునేది ఏంటంటే ఇదొక పెద్ద కార్యక్రమం ఈ ప్రాంతంలో. కాబట్టి ఈ భాగ్యనగర్ నగరం నుండి పెద్ద సంఖ్య, మిగతా అన్ని జిల్లాల నుండి ఒక 2-3 వచ్చి ఈ కార్యక్రమ స్వరూపం ఎలా ఉంటుందో చూసి వాళ్ళ జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలనే దృష్టితోటి జరుగుతుంది. ఇది అఖిల భారత స్థాయిలో అన్ని ప్రాంతాలలో కూడా ఇన్ ఆల్ స్టేట్స్ ఈ కార్యక్రమం పరివార ప్రబోధన్ ధన్యో గృహస్థాశ్రమ అనే దాని మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ఒక భాగ్యనగర్కే పరిమితం కాదు, దేశంలో అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తున్నటువంటి పెద్ద కార్యక్రమం. ముఖ్య అతిథులు ఎవరు వచ్చే అవకాశం? ముఖ్య అతిథులు ఉదయం సత్యవాణి గారు వస్తున్నారు. సత్యవాణి గారు వారు ఆధ్యాత్మికవేత్త. ఎక్కా చంద్రశేఖర్జీ వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ క్షేత్ర సేవా ప్రముఖ వారు. శ్రీమతి శ్రీలత గారు ప్రొఫెసర్ IIM బెంగళూరు నుండి వారు వస్తున్నారు. సాయంత్రం కార్యక్రమానికి గరికపాటి నరసింహారావు గారు వస్తున్నారు, ప్రముఖ ప్రవచనకర్త వారు. అయితే మొత్తం మీద ఓన్లీ ఉపాసకులైనా మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, చర్చా కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:30 వరకు. అవును, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా అంటే ఇప్పుడు సంవత్సరంలో ఒక రోజు చేస్తారు ఇలాంటి కార్యక్రమం. 86 సంవత్సరాల నుంచి జరుగుతుంటారు కదా. 82 సంవత్సరాల నుండి సమితి ప్రారంభమైంది. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ దృష్టికోణంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర సేవికా సమితి మహిళలకు కేవలం దైవభక్తే కాదు, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అవసరము. మహిళకు ఆ 2 భక్తులు ఉన్నప్పుడే శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఇల్లు, పిల్లలు, సమాజము నిర్మాణం అవుతుంది అనేది మా. ఓకే, ఇప్పుడు
రాష్ట్ర సేవిక సమితి రాష్ట్రంలో అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు ఇందులో? ప్రతి చోట శాఖలు ఉంటాయి మాకు. ఓకే. ప్రతి జిల్లాలో కూడా సంపర్కం ఉంటుంది, శాఖ ఉంటుంది. అంతే. దీని సభ్యత్వం అంటూ ఏమి ఉండదు. తల్లి దగ్గర పిల్లలకు సభ్యత్వం ఉండదు. అట్లా భారత్ మాతకు పిల్లలము మేము అనే దృష్టితోటి దేశభక్తి ఏ ప్రాంతానికి, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించినటువంటిది కాదు ఈ సంస్థ. కేవలం దేశభక్తిని పెంపొందించడం గురించి. రాష్ట్ర సేవికా సమితి ద్వారా కార్యక్రమాలు ఉదయం పూట ఎక్కడెక్కడ జరుగుతుంటాయి? ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉందా మన రాష్ట్రంలో? అంటే ఎక్కడ అనేది కాదు, ఒక జిల్లాలో ఎన్ని చోట్ల ఎన్ని శాఖలు నడుస్తున్నాయి అనేది మేము తీసుకుంటాం. ఓకే. అట్లా ఇప్పుడు మన కార్యకర్తలు ఎక్కడైతున్నారో, మన కుటుంబాలు ఎక్కడైతున్నారో మంచి అవకాశం ఉన్న చోట శాఖలు గంట శాఖ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అట్లా మొత్తం తెలంగాణ ప్రాంతంలో 120 శాఖల వరకు ఉన్నాయి. అంటే కొన్ని ప్రతిరోజు నడిపే శాఖలు ఉంటాయి, కొన్ని సాప్తాహిక శాఖలు అంటాం మేము, వారానికి ఒక రోజు. కొన్ని పాక్షిక శాఖలు, కొన్ని మాసిక శాఖలు. ఉద్యోగాలు చేసే వాళ్లకు వీలు కాదు, నెలకు ఒకసారి కలుస్తారు. అట్లా దీంట్లో కూడా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఎండాకాలంలో, వేసవి కాలంలో శిక్షా వర్గాన్ని పెడతాము 15 రోజులు. కొంతమందిని ఒక చోట చేర్చి అన్ని ప్రాంతం నుండి, అన్ని చోట్ల నుండి కొంతమందిని ఒక చోట చేర్చి శిక్షణ కార్యక్రమం ఇస్తాం. అది ముఖ్యంగా అంటే రేపు చెప్పేటటువంటి ఇక్కడికి వచ్చి డిస్కషన్ జరిగే దాంట్లో ముఖ్యమైనటువంటి ఉపవాసం దేని మీద ఉంటుంది? ఏముంటుంది, ప్రస్తుతమైన పరిస్థితిలో దేశభక్తి అంతే. గృహస్థ జీవితం ఈరోజు ఎందుకు ఇలా విచ్ఛిన్నం అయిపోయింది? పాశ్చాత్య పోకడలో మనం పోయి మన కుటుంబాలను మనమే విచ్ఛిన్నం చేసుకుంటున్నాము. వృద్ధాశ్రమాలు ఎక్కువైతున్నాయి. వృద్ధాశ్రమాలు పెరగడం చాలా బాధించే అటువంటి విషయము. ఇప్పుడు పిల్లలు ఎక్కడో పెరుగుతారు, వీళ్ళు కష్టపడి పిల్లలను చదివించి పెంచి చేసి వాళ్ళు ఎక్కడో పోయి ఉంటారు. తల్లిదండ్రుల గురించి ఎక్కడో ఒక అపార్ట్మెంట్ కొని ఒక 2 మనిషిని పెట్టి వాళ్ళ ఆలన పాలన చూడడము చాలా దారుణమైనటువంటి విషయం. కుటుంబాలు ఇటువంటి కుటుంబాలు కాదు కదా మన భారతదేశంలో. ప్రపంచం మొత్తంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ధార్మికంగా కానీ ఏ రకంగా కూడా మనకు ఒక ఉన్నతమైన స్థానం ఉన్నది ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశంలో. కాబట్టి ఆ స్థానాన్ని తిరిగి మళ్ళీ మనం దక్కించుకోవాలి. మన దేశాన్ని మళ్ళీ తిరిగి పరంవైభవ స్థితికి తీసుకొని రావాలి. అయితే చూస్తున్నట్టయితే మీరు అన్న లెక్కల ప్రకారం చూస్తే రోజు కూడా సమ్మేళనంగా ఉన్నటువంటి కుటుంబాలు రోజు కూడా తగ్గిపోతూనే ఉన్నాయి. అంటే మీలాగా కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ మిస్అండర్స్టాండ్ జరుగుతుంది. అంటే ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ లేకపోకుండా పోతుంది, ఏమై ఉండొచ్చు? ఏదేమైనా అండి, ఒక మంచి పని చేయాలి అంటే కార్యకర్తలు తక్కువనే ఉంటారు. తక్కువ ఉన్న కార్యకర్తలు శ్రమ పడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం మహాభారతంలో కౌరవులు 100 మందికి 5 పాండవులు. మనం కూడా అదే దృష్టికోణంలో పనిచేయాలి. అయితే ఇప్పుడు దాదాపు కొన్ని మిషనరీ సంస్థలు అంటే ఒక మతాన్ని గురించి కాదు చెప్పేది నేను. చదువుకునేటంటేనే 2 రకాల కొట్లాడుకునే విధానం ఏర్పడింది మన దేశంలో. కొంతమంది దేవుడు లేదంటారు, కొంతమంది దేవుడు అంటారు, కొంత ఆధ్యాత్మికత అంటారు, ఆధ్యాత్మికత లేదంటారు. ఇంకా కొన్ని వచ్చేసి పాములకు పాలు పోయటం అనేటటువంటిది పోయినే వద్దు, అసలు పాము పాలే తాగదన్నట్టు ఇలాంటి కూడా ఇంకా నమ్మకాలు, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు. మరి మీరేమో ఇంకా ఆధ్యాత్మికత అంటారు. దీన్ని ఎలా చూడాలి? ఏదైనా మనిషిని నడిపించే ఒక శక్తి ఉందండి, అన్నోన్ శక్తి. మనము ఏదైనా ఒక కాన్సన్ట్రేషన్ గురించి మనం ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తాం. ఎవరి విశ్వాసం వాళ్ళది. ఒక్కొక్క మత విశ్వాసాన్ని, ఏ విశ్వాసాన్ని మనం కించపరిచేది లేదు. మన మతాన్ని మనం గౌరవించుకుంటే ఎదుటి మతాన్ని కూడా మనం గౌరవించాలి. అయితే ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన హిందుత్వానికి వచ్చినట్టయితే బయట దేశాన్ని వాడొద్దని ఒక వాదన చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికల్లా మొబైల్ వాడొద్దు అంటారు, మొబైల్ వాడుతూనే ఉంటాం. టీవీలు చూడొద్దు అంటాం, టీవీలు వాడుతూనే ఉంటాం. ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళ పిల్లల్నే వారు చదివించుకోలేని వాళ్ళు బయటకు వచ్చి నీతులు చెప్తారు అనేటటువంటి ఒక వాదన కూడా ఉంది. ఈ దేశం వదిలిపెట్టి ఈ దేశం, ఈ భూమి, ఈ కథ, జాతీయత అని గొప్ప మాటలు వాడిన వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు. అంటే హాస్పిటల్స్ ప్రకారంగా చదువులు కూడా వాళ్ళ పిల్లలే ఎక్కువ బయట దేశాల్లో చదివిస్తారు. మరి ఇది చూసుకుంటూ పోతే రాను తగ్గుతుంది. కానీ ఓన్లీ చెప్పటే ఇంట్లో ఇల్లు సంధానం ఉన్నా కూడా బయటకు వచ్చారు నీతులు చెప్పాలి ఎక్కువ అని అంటారు. దీని ఏ రకంగా చూడాలి? దీన్ని అంటే ముందు మనము విదేశీ పోకడలకు పోకుండా మన భాషను, మన దేశాన్ని, మన తల్లిని మనం గౌరవించాలి ముందు. ఇప్పుడు మన ఇంట్లో మన శక్తి ఇంతే ఉంది, ఈరోజు ఇంతే మన బడ్జెట్, ఈరోజు ఇంతే మనం తింటాము.
కానీ ఏదో కోరికలు పెట్టుకొని ఇంకా ఎక్కువ కావాలని పక్కింటిని తెచ్చుకోలేము కదా. కాబట్టి మన దగ్గర సాధ్యమైనంత వరకు మన స్వదేశీ విధానంలో మనం బ్రతకాలి. మన తల్లిని గౌరవించాలి, మన దేశాన్ని గౌరవించాలి. మన మాతృభూమిని మనం గౌరవించినప్పుడే, మన పెద్దలు మనం గౌరవించినప్పుడే విదేశాలలో కూడా మన గౌరవం దొరుకుతుంది. లేకపోతే అక్కడ కూడా గౌరవం దొరకదు. మన తల్లిని మనం గౌరవించినప్పుడే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. మనం గౌరవించినప్పుడు ఎదుటి వాళ్ళు గౌరవించలేరు. అది అయితే మీరు అన్న లెక్కల ప్రకారం చూస్తే మన దేశాన్ని మన మాతృభూమిని ప్రేమించండి అని చెప్పుతున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులే విదేశాలకు వెళ్ళి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్ర నాయకులు అయితేనేమి దేశ నాయకులు అందరూ కూడా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టండి, విదేశాల నుంచి మా దేశానికి రండి అని చెప్పుకుంటారు. అంటే ఇంకా కూడా వేరే దేశాలపైన మనం ఉండాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు మన దేశం యొక్క సంస్కృతి, మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏందని కూడా అంటుర్రు. దీన్ని ఎలా చూడాలి? అంటే మన దగ్గర నుండి వెళ్ళిపోయిన వాళ్ళను మనము అక్కడికి వెళ్ళి మీ దగ్గర నుండి మా దగ్గర మాకు పంపండి అని అంటే దాని దృష్టి మన పిల్లలు అక్కడికి పోయి మన దగ్గర చదువుకొని అక్కడికి పోయి మన విజ్ఞానాన్ని ప్రపంచంలో అంతా చాటి చెప్తున్నారు. కాబట్టి తిరిగి రండి మన దేశానికి అని అనడం నువ్వు తప్పలేదు కదా. తల్లి బాధపడుతుంది, ఇక్కడ నా పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు, నా దగ్గరికి రావాలి అని బాధపడుతుంది ఆ తల్లి. కాబట్టి ఆ తల్లి దగ్గర రమ్మనమని చెప్పడంలో తప్పలేదు. దాంట్లో అప్పుడెప్పుడో చికాగోలో స్వామి వివేకానందుల వాళ్ళు మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇంకా కూడా చెప్పబడుతుంది. కానీ అలాంటి వాళ్ళు ఈ తరం వరకు ఇంకా 120 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటా, కానీ పుట్టలేదు, ఇంకా ఏకం చేయలేదు అంటారు. ఇంకా అలాంటి రోజులు వచ్చే అవకాశం ఉందా? తప్పనిసరి వస్తాయండి, తప్పనిసరి వస్తాయి. అలాంటి రోజులు తప్పనిసరి వస్తాయి. మనం గట్టి సంకల్పం ఉంటే తప్పనిసరి అటువంటి వ్యక్తులు పుడతారు మన దేశంలో. మనం అనుకునేటువంటి ఆ వాతావరణం ఇప్పుడు మనకు ఇప్పటికే చాలా మార్పు వచ్చింది, ఇంకా వస్తుంది తప్పనిసరి. అయితే ఇంకా మీరేమో మార్పు వస్తుంది అంటారు, కానీ మారిపోయే వాళ్ళు ఎక్కువ అయ్యారు దేశంలో. ఎక్కడ చూసినా కూడా ఈ మార్పు ఏ రకంగా అరికట్టే అవకాశం ఉంది? ఏ రకం అంటే పెరగడం విరగడం కొరకే అండి, పెరగడం. కాబట్టి తప్పనిసరి వస్తుంది అండి, అది మన విశ్వాసం అంతే. మనకు గట్టి సంకల్పం విశ్వాసం ఉంటే తప్పనిసరి జరుగుతుంది. అదే మన ఆధ్యాత్మిక శక్తి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.